ఏపీలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్ జగన్ ఆందోళన. కూటమి సర్కార్ మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం. తెనాలిలో దళిత యువకులను రోడ్డుపై కొట్టడంపై వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు సర్కార్ అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటూ ట్వీట్. ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ. మండపేట, మదనపల్లి, గొల్లప్రోలు, పెనుకొండ నేతలతో సమావేశం. కోనసీమ జిల్లాలో మరో విషాదం. గోదావరిలో నాగుల్లంకకు చెందిన ముగ్గురు గల్లంతు. థియేటర్లపై మొదలైన కూటమి కక్ష సాధింపు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడలో సినిమా హాళ్లలో తనిఖీలు. ఇవాళ హైదరాబాద్కు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా భేటీ. లండన్లో కేటీఆర్కు ఘనస్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చిన ప్రవాస తెలంగాణీయులు. ఎస్ఆర్హెచ్ను హెచ్సీఏ ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ప్రాథమిక నివేదిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు నోటీసులు. కోర్టుకు హాజరు కాకపోతే నేరస్తుడిగా ప్రకటిస్తామని హెచ్చరిక. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. జగిత్యాల జిల్లా కోనాపూర్లో భారీ వర్షానికి ఉప్పొంగిన వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిలిచిపోయిన రాకపోకలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కుండపోత వర్షం. రోడ్లన్నీ జలమయం. తొలకరి పలకరింపుతో అన్నదాతల్లో ఆనందం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో భారీ వర్షం. ఉరుములు మెరుపులతో తీవ్రంగా వీచిన ఈదురుగాలు. శ్రీకాకుళంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. జగిత్యాల జైల్లో రిమాండ్ ఖైదీ పరార్. సీసీటీవీలను పరిశీలించి గాలిస్తున్న పోలీసులు. పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్లో దొంగల హల్చల్. ఓ అపార్ట్మెంట్లోని 2 ఇళ్లలో బంగారం, వెండి దోచుకువెళ్లిన దుండగులు. అల్లూరు జిల్లా ఎండపల్లి వలసలో వైభవంగా గంగమ్మ తల్లి పండుగ. ఘటాల ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. తెలంగాణలో 3 రోజుల పాటు భారీగా వర్షాలు పడే ఛాన్స్. 4 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. నైరుతి ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు. కన్నూరులో కూలిన భారీ వృక్షాలు. లక్నోతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం. రేపు క్వాలిఫైయర్ 1లో పంజాబ్తో ఢీకొట్టనున్న ఆర్సీబీ.